పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. కాగా అభిమానులపై ఎవరైనా చేయి చేసేందుకు ప్రయత్నిస్తే మొదటి దెబ్బ తనపైనే పడాలన్నారు. దశాబ్దాలుగా కాకా ఎలా అండగా నిలిచారో తాను కూడా అదేవిధంగా కార్యకర్తల వెన్నంటే ఉంటానన్నారు. కార్యకర్తలకు కష్టమొచ్చినా నష్టమొచ్చినా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చిన ఆయన ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తనకు చెప్పాలని సూచించారు. కార్యకర్తలపై దాడులు చేసినా తప్పుడు కేసులు పెట్టినా సహించేది లేదని, చిల్లర రాజకీయాలు చేయించేవారిని వదిలిపెట్టబోమని వంశీకృష్ణ హెచ్చరించారు. అభిమానులు ఎవరైతే దశాబ్దాలు పైగా ఓపిక్గా కాకా గారిని గుర్తుపెట్టుకొని కాకా గారు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని వారు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎట్లయితే పార్లమెంట్ పంపించినారో, కాకా గారు 4 దశాబ్దాలుగా వారి అభిమానులకు అండగా ఎట్లయితే ఉన్నారో నేను కూడా మీ అందరికీ నా మాట ఇస్తున్నాను. మీకు ఏమైనా కష్టం వస్తే మొదటి దెబ్బ నా మీద పడుతుంది. నేను మీ వెంటే ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను. ఖచ్చితంగా నేను బరాబర్ తిరిగి సమాధానం చెప్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్న మంచిర్యాల ప్రాంతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలీసులు మరి కొన్ని వర్గ కార్యకర్తలు కాకా అభిమానుల మీద దాడి చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాకా గారి ఫాలోవర్స్ పెద్దపల్లి ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. కాకాని నమ్ముకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. మా కార్యకర్తలకు ఏమన్నా అయినా ఎవరన్నా వారు వెనుకుండి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి మా కార్యకర్తల మీద ఏమన్నా అటాక్ కానీ ఫోర్స్ కానీ పెడితే మేము ఊరుకునేది లేదు. బరాబర్ తిరిగి సమాధానం చెప్తాము. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. కాకా గారికి ఎట్లయితే అభిమానులు లాయల్గా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి లాయల్గా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇస్తున్నాను. కాకా గారి